యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు వారితో మాట్లాడుచున్నప్పుడు వారి హృదయాలు ఏమయ్యాయంటండి? మండే అంట. మంట కలిగిన వారిగా ఉన్నారు. దేవుని కోసం రోషం కలిగి జీవించడానికి వారు సిద్ధపడ్డారు. ఈ రోజున దేవుని సంగమా, దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనము కూడా రోషం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది ఏమండి మరి రోషం కలిగేటువంటి మంట కలిగేటువంటి వారిగా ఉండలేకపోతున్నారు. వీరు అంటున్నారు, ఆయన లేఖనములకు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా హృదయం కూడా ఏమైందండి? తెరవబడింది. ఈరోజు మన హృదయాలు దేవుని వాక్యం విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు మన హృదయాలు దేవుని వాక్యం కోసం సిద్ధపరచాలి. చాలా మంది పాటల కోసం సిద్ధపరుస్తారు హృదయాన్ని, కొంతమంది స్వస్థతల కోసం హృదయాన్ని సిద్ధపరుస్తారు, కొంతమంది వాక్యము కంటే వాక్యములో ఏదైనా ఉపమానాలుంటే, జోకులుంటే వాటి కోసమే హృదయాలను ఏం చేస్తారండి? సిద్ధపరుస్తారు. మన యొక్క హృదయాన్ని దేవుని వాక్యము కొరకు సిద్ధం చేయాలి.